గోపి గారు మరి ఈ ఫిలిం గురించి ఈ కథ అందించిన సాయి కృష్ణ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముందు ఈ కథ గురించి చిన్న ఒక లైన్లో చెప్తాను. 11-12 ఏళ్ళ వరకు హీరోలో ఉన్న ఫాదరు, ఆ తర్వాత ఒక 10 ఏళ్ళు విలన్ లాగా, చేతకాని వాడిలాగా, చేదస్తున్నలా కనపడతాడని అందరికీ తెలుసు. కానీ ఆ 10 ఏళ్ళలో కూడా ఒక హీరోలాగా కనపడటానికి సీక్రెట్ తెలిసిన ఫాదరే మా నాన్న, నేను నా బాయ్ ఫ్రెండ్స్లో నాన్న. సో ఆ నాన్న కూతురుగా హెబ్బా పటేల్, ఆమె ఫ్రెండ్గా తేజ అండ్ మా ముగ్గురు హీరోలు నా కథకి ఒక అందమైన రూపం తెచ్చారు. చోటా నాయుడు గారు కూడా చాలా బాగా, నేను చెప్పక్కర్లేదు ఆయన గురించి, అద్భుతంగా తీసి పెట్టారు. అలాగే సౌత్ ఇండియాలో అయిన గ్రేట్ ప్రొడ్యూసర్ అయిన సురేష్ బాబు గారు, బెస్ట్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు గారు మాకు సపోర్ట్ అంటూ మా సినిమాకి చాలా బలం చేకూర్చింది. అలాగే ప్రసన్న నన్ను గురువు అని అంటుంటాడు. అలాగే రమాకాంత్ ఆచ్రేకర్ అనే పేరు సచిన్ టెండూల్కర్ అని తెలిసింది. ద్రోణాచార్యుడి పేరు ఇంతవరకు అర్జునుడి వల్ల తెలుసుకుంటూ వచ్చాం మనం. అలాగే నాకు ఆ ప్రసన్న వలన నాకు పేరు వస్తుంది. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ప్రసన్నకి. అలాగే ఇది మా ఫ్రెండ్ గోపితో ట్రావెల్ అవుతూనే ఉంటాం. ఇలా కంటిన్యూస్గా తను నేను స్టోరీ ఇవ్వటం కదా, తను నాకు గిఫ్ట్ ఇచ్చాడని ఫీల్ అవుతున్నాను. అందరికీ థ్యాంక్స్ చెప్పుకుని, అలాగే డైరెక్టర్ గారు అంటే నా ఊహల్లో ఉన్న కథని చాలా అలాగే తీసి పెట్టారు. ఆయనకి చాలా థ్యాంక్స్. అలాగే శేఖర్ చంద్ర గారు, ఈరోజు హీరో అయిన శేఖర్ చంద్ర గారు, ఇది ఆయనతో నా 4వ సినిమా. దాదాపు అన్ని సక్సెస్ ఉన్నదే, ఇది కూడా అలా సక్సెస్ అవుతుందని కోరుకుంటూ ముగిస్తుంది. థ్యాంక్ యూ.